లాంగెస్ట్ ట్రైలర్ ఎవర్ ఈ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఫస్ట్ టైం ఎవర్ షార్ట్ కంప్లీట్లీ ఇన్ మేఘాలయాలో అంత తీస్తే మీరు అవకాశం ఓకే నాకు అర్థమైంది వెరీ గుడ్. అయితే దానికి ఒక కథ ఉందండి. అంటే వాడు ఓపెన్ చేసిన తర్వాత సినిమాలో వాడు ఎందుకు అలా ఉన్నాడు, వాడు ఏంటి, వై ఈజ్ ఈ బిహేవింగ్ ఇన్ దట్ పర్టికులర్ వే అనే దానికి ఒక కథ ఉంటుంది. అది మనం ఇప్పుడు మాట్లాడుకోలేము. డెఫినెట్గా సినిమా చూస్తే అది ఎందుకు అలా ఉన్నాడు అనేది తెలుస్తుంది. కాకపోతే వాడు ఎమోషన్ ఏంటంటే వాడు బాటిల్లోంచి తాగుతూ ఉంటున్నప్పుడు మూత స్లిప్ అయిపోతే దాన్ని పగలు కొట్టి తాగాలి. దాంట్లో లాస్ట్ థింగ్ సో ఫిల్టర్ చేసుకొని తాగాలి. వాడు ఎమోషన్ అయితే పొద్దున్నే హ్యాంగ్ ఓవర్లో లేసాడు. సో ఫిల్టర్ చేసుకొని తాగాలి. వాడు అంటే ఆ పక్కన ఏ గుడ్డ ముక్కున్నా తీసుకొని వాడు కాకపోతే అది అక్కడ రాత్రిలో దాని ముందు ఎప్పుడో జరిగిన కొన్ని సన్నివేశాల్లో మిగిలిపోయిన కొన్ని ఆత్మరాల వల్ల వాడికి చేతికి దొరికింది తీసుకుంటాడు. వాడు ఎందుకు అలా ఉన్నాడు వైల్డ్ యానిమల్గా అలాగా అనేది మన సినిమా బాగానే ఉందా అమ్మాయి కూడా అదే. మీరు అన్ని సినిమాలో సీక్రెట్లకి ముందు అడిగేస్తే ఎట్లా రాలేదు. నిజంగా గ్రేట్. చాలా మంది డిసప్పాయింట్ అయ్యారు. నాకు కూడా ఇన్స్టాగ్రామ్ నా ఏంటన్నా నువ్వు న్యూస్ లో రాలేదు నేనేదో సినిమా పనులు ఉండాలి. మంచిగా జరిగిందండి ఇది, ఒకసారి వదిలేండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ విషెస్ అండి. అయితే సినిమా గురించి ఇప్పుడు 2024లో మనం లాక్డౌన్ తర్వాత ప్రపంచం గురించి మాట్లాడుకుంటే, సినిమాల గురించి మాట్లాడుకుంటే, లాక్డౌన్లో ఓటీటీ అనే ఒక భయంకరం, మన తెలుగు భయంకరం అంటే మంచిగా తెలుగు ఆడియన్స్ అనుకోండి, ప్రపంచవ్యాప్తంగా ఆడియన్స్ అందరికీ అలవాటు అయింది. అది ఎక్స్పోజర్ టు వరల్డ్ సినిమా బాగా పెరిగింది. రకరకాల సినిమాలు ఇందాక కూడా ఆవిడ మంచి క్వశ్చన్ అడిగారు. మలయాళం, తమిళ్, హిందీ, వేరే 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 లాంగ్వేజెస్ నుంచి చాలా డిఫరెంట్ కాంటెంట్. ఇంట్లో కూర్చొని కంఫర్టబుల్ గా ఏసీ వేసుకొని గర్ల్ ఫ్రెండ్ వైఫ్ పెట్టిన టీ కాఫీ తాగుతూ లేదా బీర్ తాగుతూ చిల్ అవుతూ చూస్తున్నారు సినిమా. సో ఆడియన్ ఎలా, నేను ఆడియన్ అండి, నేను ఓటీటీలో అన్ని చూస్తాను. సరే ఇండస్ట్రీలో ఐ మీన్ మనం అనుకునే ఆడియన్స్ తో మాట్లాడితే ఇంట్లో కూర్చొని చూడొచ్చు ఏ సినిమా అయినా. అంటే సూపర్ స్టార్ సినిమా, పెద్ద స్టార్ సినిమా, భయంకరమైన విజువల్ ఏదో ఉంది అంటే తప్ప మనం ఇంట్లోంచి బయలుదేరి థియేటర్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. అదే జరుగుతుంది కూడా. టైం తర్వాత వచ్చేస్తుంది కదా. ఈ రోజు ఇంటికి వెళ్ళాలి బాబాయ్ నేను సినిమాకి, సరే వీళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి మీరు రండి సినిమా బాగుంటుందని మేము ఎంత చెప్పినా వచ్చేవాడు వాడికి తెలుసు ఆల్రెడీ. అంటే ఎందుకు ట్రైలరో టీజరో చూసినప్పుడు దేనో బెటర్ దెన్ అస్, ఎందుకు రావాలి థియేటర్కి, దానికి ఆన్సర్ దొరుకుతుంది ఈ సినిమా థియేటర్లో చూస్తే అనేది మా ఫీలింగ్. మేము అలా ఫీల్ అయ్యాం. సో అంటే పాయింట్ ఏంటంటే 2024లో ఈ రోజున మనం ఇలా కూర్చొని మాట్లాడుకున్నాం పోస్ట్ పాండమిక్. ఏదో అద్భుతం ఉంటే తప్ప మనం వెళ్ళాల్సిన అవసరం లేదు అని. కాకపోతే మేము పర్సనల్గా లవ్ మోడీ గురించి 2019లో తను నాకు కథ చెప్పినప్పుడు నేను చిరపుంజి మేఘాలయాలో చూశారు కదా విజువల్స్, అక్కడ కూర్చొని రాసుకున్న కథ అక్కడికే వెళ్ళి మనం చెయ్యాలి అని ఫస్ట్ కండిషన్. అంటే కథ విన్నాక ఓకే ప్రేమ కథ, ప్రేమ గురించి కథ బాగుంది పాయింట్, సరే నేనేం చేయాలంటే బాడీ పెంచాలి ఇవన్నీ ఓకే. యాజ్ అన్ యాక్టర్గా నేను నా డబ్బులు తీసుకొని రెమ్యునరేషన్ తీసుకొని నా యాక్టింగ్ ఏదో నేను చేసి వచ్చేసి, కానీ ఈ కథ విన్నప్పుడు ఆ మేఘాలయ తన విజన్ మొత్తం నాకు అర్థమైనప్పుడు 100% అక్కడే చేయాలి సినిమా. కాకపోతే అక్కడ కండిషన్స్ ఏంటి భయంకరంగా ఉంటుంది. మామూలుగా మనం ఇక్కడ వర్షాకాలంలో మనకి హైదరాబాద్లోనే కరెంట్ పోతుంది, ఎండాకాలం వర్షాకాలం కొంచెం అసలు అక్కడికి మేము వెళ్ళి షూట్ చేస్తున్నప్పుడు అక్కడ కరెంట్ ఎలా వచ్చిందా అని డౌట్ మాకు. వెళ్తే ఫస్ట్ రోజు రేకుల షెడ్లో ఉన్నాము, రేకుల షెడ్లో నీకు ఈరోజు నైట్ నిద్ర పట్టదు అన్నాడు. మరీ చెప్తాను లేదని అనుకున్నా. వెళ్తే అర్ధరాత్రి 12ంటికి భయంకరమైన ఉరుములు మెరుపులు లౌడ్ సౌండ్ చూసి, అంటే ఒక రేకుల షెడ్ మీద అంత వర్షం పడ్డప్పుడు నేను లోపల ఉన్నామనేది మామూలుగా, అంటే అంత భయంకరమైన వర్షం. వరల్డ్స్ వెట్టెస్ట్ ప్లేస్ అది చిరపుంజి అని. అర్థమైంది ఇదేదో మనకి మామూలు మ్యాటర్ లాగా ఉండేటట్లేదు షూటింగ్ అని. ఫస్ట్ అనుకున్నాము ఇంకా 75 daysలో ఫినిష్ చేసి వద్దామని. బట్ వన్ ఆఫ్టర్ ది అదర్ అంటే కాంప్లికేషన్స్ ఎలా ఉంటాయండి, ఎన్ని అవసరం అనుకోండి సినిమా బాగుంటుంది చూస్తారు, అది పక్కన పెట్టండి. బట్ ఆర్ ఇంటెన్షన్ ఆఫ్ గోయింగ్ త్రూ దట్ ఎంటైర్ ఒక అసలు ఈ సినిమా ఎలా జరిగింది ప్రొడక్షన్ అనేది దాని మీద ఒక సినిమా మేము తీద్దాం అనుకున్నాం. కుదరలా, ఉన్న కాంప్లికేషన్ చాలా ఫస్ట్ వెళ్ళి తీసుకొద్దాం. సో ఇట్ వాజ్ వెరీ డిఫికల్ట్ జర్నీ. దాని తర్వాత మరి షూటింగ్ అయిపోయింది, లాక్డౌన్ సగం చేసి వచ్చాము, తర్వాత లాక్డౌన్ లో కూడా షూట్ చేసాం, మళ్ళీ వెళ్ళాం. అంతా చెప్పాను చాలాసార్లు.
పాయింట్ ఏంటంటే మరి 19 అన్నారు, మరి ఇప్పుడు ఏంటి మళ్ళీ పోస్ట్ పోన్ చేశారు అని కింద కమెంట్స్ నాకు. ఇంకా ఎన్ని 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 రోజులు వెయిట్ చేయాలని అంటాడు ఒకడు, ఇంకొకడు వచ్చి మాకు నమ్మకం లేదు. సో చాలా ఉంటాయి అన్న, సినిమా అంటే తప్పదు. బట్ our intention was always to bring out this beautiful film in that beautiful place. అండ్ మేమైతే డెఫినెట్గా అచీవ్ చేసాం. ఇంకా మీకు మీ ఇష్టం, ఇంకా మీరు ట్రైలర్ టీజర్ చూసారు కాబట్టి మీరు డిసైడ్ ఎందుకు రావాలో థియేటర్, లేదా చూసాక జనాలు చెప్తారు, అది మీరు డిసైడ్ అయ్యారండి. థ్యాంక్ యూ. పోటీ లేవు. సినిమా నేను చూసాను, ఆ ట్రైలర్ చాలా బాగుంది, అంటే థ్రిల్లర్ అది. సో నాకు తెలిసి అంటే ఇప్పుడు మనం లాస్ట్ 2 weeks గా సినిమాలు లేవు. తెలంగాణ చరిత్రలో ఫస్ట్ టైం మనం సినిమా థియేటర్లు క్లోజ్ అయ్యే సిచ్యువేషన్లో ఉంది. సో అది జరిగింది. దాని తర్వాత ఐ థింక్ ఇప్పుడు 31st నుంచి కూడా మనం వీఆర్ ఫుల్ ఫ్లెజ్డ్. ఈ రోజు కూడా మీరు ఐ విష్ ఆల్ ద ఫిల్మ్స్ ఆల్ ద బెస్ట్. అండ్ ఐ థింక్ జనాలకి అంటే 2-3 ఉండాలండి, ఒకటే ఉండకూడదు. ఇప్పుడు 2-3 ఉంటే దే విల్ ఏ జానర్ నచ్చిన వాళ్ళు చూస్తారు, కంపారిజన్ ఉంటుంది. అదొక అంటే ఓవరాల్ గా ఇంట్లోంచి బయటికి వెళ్ళి ఇప్పుడు IPL కూడా అయిపోయింది. మాకు డిలే అవ్వడానికి కారణం అది. మధ్యలో కొంచెం సెన్సార్ డేట్ లేట్ అయింది, దాని తర్వాత IPL అనుకున్నాం. సో అందరూ అదే పొజిషన్లో ఉన్నారు. ఇప్పుడు ఐ థింక్ మోర్ ఫిల్మ్స్ ఆర్ కమింగ్ అండ్ దెన్ ఐ థింక్ ఇట్స్ వెరీ ఈజీ. ఐ విష్ దెమ్ ఆల్ ది బెస్ట్. చాలా తెలుసుకున్నానండి. ఫస్ట్ 17 years ఆఫ్ మై లైఫ్, అంటే 0 to 17 ఇందాక అన్నట్టుగా ఏదో ఉంది కానీ అదేంటో మనకు తెలియదు. సరే చూద్దాం, పెరిగాక ఆలోచిద్దాం. ఇక్కడ అడిగే ఎక్స్పీరియన్స్ కూడా మనకి లేదని ఫస్ట్ 17 years ఏదో దాటేసాను. అంటే తెలుసుకుంటూ నా కాన్షియస్నెస్ కూడా నేను తిరుగుతూ 17 yearsకి యాక్టర్ అయ్యా. నెక్స్ట్ 34 అంటే 17 + 17 సెకండ్ 17లో 34 years అంటే మన లాక్డౌన్ వరకు ఎస్ ఐ నో ఎవ్రీథింగ్, నాకు తెలుసు అని బయలుదేరా. రోజు పొద్దున్న లేచి మన దగ్గర ఏదో లేదు అని ఎత్తుకుంటూ బయలుదేరాలి. అంటే ప్లస్ సినిమాలు ఇప్పుడు ఫస్ట్ ఫిలింలో నాకు సినిమా రిలీజ్ ముందు సూట్ కేసులు వస్తాయి, ఇంటికి జాగ్రత్త తీసుకోవాలి, దొరికిపోతావు, అలాంటివి చేయకు, ఈ సినిమా అది ఇది అని చెప్పి. అంటే నాకు అంత తెలియదు కదా, బయట నుంచి ఏదో వచ్చాము. 17 yearsకి యాక్టర్ అయిన తర్వాత ఒక రేస్ అంటే ఫస్ట్ 3-4 yearsలోనే 10 ఆల్మోస్ట్ కంటిన్యూస్గా సినిమాలు చేశాను. తర్వాత కొన్ని చేయకూడని చేశాను, కొన్ని వద్దనుకున్నవి కూడా చేసింది. ఏదో అంటే నాకు తెలియదు, అంటే అప్పుడు తెలియదు అన్న విషయం ఇప్పుడు తెలిసింది. సో సెకండ్ 17 years ఆఫ్ మై లైఫ్ till 34 ఐ థాట్ ఓకే మనకు తెలుసు ఇప్పుడు ఇది మనకు కావాల్సింది, ఇది మనకి ఇది లేదు, పక్కన లేదు, దాని వెనకాల వెళ్ళాలి అని ఒక బ్లైండ్ రేస్లో పరిగెత్తాను. తర్వాత లాక్డౌన్లో లాక్ అయిపోయింది. లైట్గా లాక్ ఓపెన్ అయ్యి ఓహో బాబాయ్ మనకేం తెలియదు, మన గురించి మనం తెలుసుకోవాలని 34th year అనిపించింది. అప్పుడు నేను ఆ విషయం నాకు గుర్తుండాలని 2.0 అని పెట్టుకున్నాను, 2.1. సో మీ క్వశ్చన్ ఆన్సర్ ఏంటంటే ఈ లాస్ట్ 20 years ఆఫ్ మై కెరీర్లో అది ప్రాక్టీస్ రన్ అని నేను ఫీల్ అవుతున్నాను. ఈరోజు పర్సనల్గా నేను ఆల్రెడీ ఆ పాయింట్ దాటి ఓకే మనకేం తెలియదు, మన గురించి మనం తెలుసుకోవాలనే జర్నీ పర్సనల్గా నేను స్టార్ట్ అయ్యింది. అది నా పర్సనల్ జర్నీ. ఇంకా సినిమాల వరకు వస్తే డెఫినెట్లీ లవ్ మూవీ విల్ బి ద బిగినింగ్ ఆఫ్ మై 2.0 కెరీర్ అని నేను ఫీల్ అవుతాను. సో అది ఇప్పుడు ఆల్రెడీ మేడం దాటి ఇప్పుడు మన బెంగళూరు రీసెంట్ ఇప్పుడు ఆ టాపిక్ మొత్తం జరుగుతుంది. దానివల్ల చాలా మంది యువత మెయిన్ వచ్చి పోవడం జరుగుతుంది. రేవు పార్టీ అంటే ఏంటి, ఆ రేవు పార్టీ మీరు వెళ్ళారా, అది ఎలా ఉంటుంది? ఈయనకి ఇప్పుడు ఇంకొక 2 తీసుకోవాలి. రేవు పార్టీ అంటే ఏంటి? ఒక దేశంలో ఒక కళ ఉంటుంది. సీనియర్ నన్ను ఇలా ర్యాంక్ చేయడం ఏమన్నా న్యాయంగా అనిపిస్తుందా మీకు? 1000 పగలు జరిగింది అంతే సార్, 1000 పగలు జరిగింది. నేను ఈ దేశంలో అయితే ఇప్పుడు వెళ్ళలేదు. Hello, this is Shiva, anchor from YouTube. Yes. So first of all, congratulations. చదువు తర్వాత డాన్స్ కి మాకు కూడా చెప్పొద్దు ఎవరికి అంటే రొమాంటిక్ సీన్స్
ఉందన్నా, నిజంగా same, as it is. As it is. ఒట్టేసి చెప్పండి. Thanks. అది నేను చెప్పకపోయినా మీరు తెలుసుకుంటారు కదా తర్వాత ఏంటారు అలా చెప్పేవాళ్ళు. అది ఎందుకు ఉందనేది తెలుసుకోవాలంటే అంటే మీరు ఏం చెప్తారు? ఎప్పుడండి ఎప్పుడు అడుగుతున్నారు? ఇప్పుడు జనరల్ గా లైఫ్ లో అంటే మీరేం చెప్తారు చేస్తారు? చెయ్యదు. వాళ్ళే చెప్తే నేనే చేయాలి. అంటే మీకు ఎలాంటి అమ్మాయి కావాలో అంటే ఇప్పటివరకు తెలియదు కదా, సినిమాలో చెప్పారు కదా, అలా ఏ లైఫ్ కూడా ఇప్పటివరకు తెలియదు, అందుకే పెళ్లి చేసుకోవాలి. అంటే మంచి ప్రశ్న, మంచి ప్రశ్న. ఇప్పుడు దాకా ఎలాంటి అమ్మాయి కావాలో తెలియక చేసుకోలేదు అనుకోండి. కరెక్ట్. ఇప్పుడు దాకా అంటే పెళ్లి కంటే కంపారిజన్ అంటే ఓకే ఈ అమ్మాయితో లైఫ్ లో ఉండొచ్చు అన్న భావన కలగడానికి ఫస్ట్ ఆ అమ్మాయి ఎలా ఉండాలో మనకు తెలియాలి. ఆ విషయం మనం ఎలా ఉన్నామో మనకు తెలియాలి ఫస్ట్. తర్వాత వాళ్ళు ఎలా ఉండాలో లేదా కలిసి మనం ప్రేమించి ఒక దూరం ప్రయాణించాక ఓకే వీళ్ళు ఫిక్స్ అని అనుకోవడానికి రెండు తెలియాలి. మన గురించి మనకు తెలియాలి, వాళ్ళు ఎలా ఉంటే బాగుంటుందో కూడా మనకు తెలియాలి. ఆ రెండు తెలియాలి నాకు. ఇక అంటే ఈ సినిమా చూస్తే మీకు ఎలాంటి అమ్మాయి కావాలో తెలుసుకోవాలి. చూసిన వాళ్ళకి ఎలాంటి అమ్మాయి కావాలో ఎలాంటి అబ్బాయి కావాలో కంటే ప్రేమలో ఎలా ఉండాలి అనేది తెలుసు. That's one point.